మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే వారు హస్తినకు వెళ్లనున్నారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్. ఇక మిగిలిన 7 ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతోందని బీఆర్ఎస్ ధీమా చేస్తోంది. ఇక సుప్రీం ఆదేశాల మేరకు ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. అసెంబ్లీ కార్యదర్శి నోటీసులకు సుప్రీంకోర్టులో న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ఎమ్మెల్యేలు సిద్ధం అవుతున్నారు. సో దీని మీద మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సైదులు లైవ్ లో ఉన్నారు. సైదులు. ఎస్ అరీనా, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆల్రెడీ ఢిల్లీకి వెళ్లారు. సో ఇక ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు కాబట్టి సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణకు రానున్నది. 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి వెళ్లారు. సో ఇక ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. దానిలో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్, మిగిలిన బీఆర్ఎస్ నేతలు దాసో శ్రావణ్ తో పాటుగా మిగిలిన కొందరు కూడా ఆల్రెడీ ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజులలో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ కూడా నిన్న రహస్య భేటీ అయ్యారు. వారు కూడా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు వాళ్ళు కూడా ఒక సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ ని పెట్టుకున్నారు. సో ఇక వారి తరఫున కూడా వాదన వినిపించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీగా ఉన్నటువంటి మనకి చారి అతను కూడా నోటీసులు, పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. సో వారు కూడా 4 నెలల్లో పార్టీ ఎందుకు మారాము అనేది కూడా వివరణ ఇస్తామని చెప్పేసి కూడా రిప్లై ఇచ్చినట్టు కూడా మనకైతే సమాచారం. సో ఏదేమైనా సరే పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ కూడా కొంత వాళ్ళు కూడా ఏమంటారంటే పార్టీ మారారు కాబట్టి ఎందుకు మారాల్సి వచ్చింది దానిపైన అసెంబ్లీ సెక్రటరీకి రిప్లై ఇచ్చినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో మాత్రము ఈ రోజు వాదోపవాదనలు, అంటే ఇటు పార్టీ మారారు ఎందుకు మారారు అని చెప్పేసి వాళ్ళ తరపున అడ్వకేట్, అదేవిధంగా పార్టీ మారిన ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి అడ్వకేట్, వీళ్ళిద్దరు వాదనలు కూడా సుప్రీంకోర్టు ఈ రోజు విననుంది. విన్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ఒకవేళ సుప్రీంకోర్టు కాక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే మాత్రం తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాలలో కూడా ఖచ్చితంగా ఉప ఎన్నికలు అయితే ఉండబోతున్నట్టుగా కూడా మనకైతే సంకేతాలు ఇస్తున్నారు. ఎందుకంటే చాలా సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సభలు సమావేశాల్లో చాలా సార్లు చెప్పారు ఆయన. ఎందుకంటే రానున్న రోజులలో అంటే 2025లోనే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, సిద్ధంగా ఉండండి అని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఖచ్చితంగా వేటు పడుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలు అయితే మాత్రం తిరిగి మళ్ళా సొంత గూట్లోకి, అంటే వాళ్ళందరూ కూడా 10 బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కాబట్టి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినా కూడా చేర్చుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్తున్నారు, కేటీఆర్ చెప్తున్నారు. సో ఇక వారి భవిష్యత్తు ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. ఒకవేళ వాళ్ళు పార్టీ మారిన తర్వాత ఒకవేళ వారిపైన అంటే మారారు కాబట్టి అనర్హత వేటు పడితే మాత్రం మరి ఇక వారి తరఫున కాంగ్రెస్ పార్టీ వారికి టికెట్లు ఇస్తుందా, లేకపోతే మొదటి నుంచి కూడా కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి వారికి టికెట్లు ఇస్తుందా, ఎవరికి ఇస్తుంది అనేది కూడా తెలియాల్సింది. సో ఏదేమైనా సరే మాత్రం ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కొత్త నాయకులకు మాత్రం అవకాశం ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇక మరి మధ్యాహ్నం సమయంలో విచారణకు వచ్చే నేపథ్యంలో కొంత పార్టీ మారిన ఎమ్మెల్యేలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విచారణ సమయంలో తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.